రక్తహీనత సమస్య వేధిస్తుందా? రోజువారీ ఆహారంలో వీటిని తీసుకుంటే సమస్య ఫసక్. రక్త ప్రసరణలో ఆహారం కూడా ముఖ్యం. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు మీ శరీరంలో ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే విరోధించిన ధమనుల నుంచి రక్షణను అందించడంలో సహాయపడతాయి. కొన్ని ఆహారాలు తినేటప్పుడు రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడంలో సహాయపడే నిర్దిష్ట ఆహారాలతో ఉండే లక్షణాల వల్ల వాసోక్రనిక్షన్, వాసోడైలేషన్ ఉంటుంది. రక్తనాళాలు విస్తరించడంతో పాటు మంటను తగ్గించడం ద్వారా శరీరంలోని రక్త ప్రసరణపై అనేక ఆహారాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. మానవ శరీరానికి రక్త ప్రసరణ చాలా అవసరం. ఎందుకంటే ఇది కణాలకు ఆక్సిజన్ పోషకాలను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రక్త ప్రసరణలో ఆహారం కూడా ముఖ్యం. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు మీ శరీరంలో ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే నిరోధించిన ధమనుల నుంచి రక్షణను అందించడంలో సహాయపడతాయి. కొన్ని ఆహారాలు తినేటప్పుడు రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడంలో సహాయపడే నిర్దిష్ట ఆహారంలో ఉండే లక్షణాల వల్ల వాసోక్రనిక్షన్, వాసోడైలేషన్ ఉంటుంది. రక్తనాళాలు విస్తరించడంతో పాటు మంటను తగ్గించడం ద్వారా శరీరంలోని రక్త ప్రసరణపై అనేక ఆహారాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తహీనత నుంచి రక్షించే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. దానిమ్మ పండ్లలో ముఖ్యంగా పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన వాసోడైలేటర్లుగా ఉంటాయి. దానిమ్మ పండును జ్యూస్గా, పచ్చి పండుగ లేదా సప్లిమెంట్గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను నిర్వహించడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లతో దానిమ్మ పండు ఉంటుంది. నైట్రిక్ యాసిడ్ మీ రక్తనాళాలు విస్తరించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కండరాల కణజాలానికి మెరుగైన ఆక్సిజనేషన్ దానిమ్మ పండ్లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు దానిమ్మ తినడం ఉత్తమం. పార్ట్ 2 కోసం మరో వీడియోలో చూడండి ఫ్రెండ్స్.